దివ్య శ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామములు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈనాటి శ్రీ సత్యసాయి అవతార వైభవం సప్తాహం సాయి భక్తుల చరిత్రయే ఈ సాయి భాగవతం. ఇది చెప్పడానికి వచ్చిన సాయి భక్తులు మన వక్త శ్రీ వెంపల అన్నాజీరావు గారి గురించి చిరు పరిచయం. నన్ను సాయి సంస్థల్లోకి చేయి పట్టి తెచ్చిన మా సోదరుల గురించి మీకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇద్దరిది ఒకే గ్రామం, కలిసి చదువుకున్నాం. ఇప్పటికీ కలిసిమెలిసి స్వామి సేవల్లో తరిస్తున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో పుణ్య దంపతులైన ఆదినారాయణ రాజేశ్వరి దంపతులకు 1981 ఆగస్టు 3వ తేదీన 2వ బిడ్డగా జన్మించారు అన్నాజీ గారు. 1999లో తన 18 ఏళ్ల ప్రాయంలోనే బాబా వారి దయతో సాయి సంస్థల్లోని భక్తునిగా, సేవకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి స్వామి దయతో సురవరంలో అంటే మా గ్రామంలో సాయి సంస్థను, సాయి మందిరాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి సేవకులు అన్నాజీరావు గారు. అంతేకాకుండా రాజాం జోనల్ కన్వీనర్గా 35 మందిరాలకు 10 సంవత్సరాలుగా ఆయన సాయి సేవకు పూర్తి అంకితమై అనేక సేవల్లో తరించారు. 2009లో స్వామివారు కొడైకెనాల్లో వీరికి భగవద్గీతను ఆశీర్వదించారు. 2010లో స్వామివారి దివ్య సమక్షంలో మురళీమాధవం నాటికలో కృష్ణుడిగా పాత్రను అనుగ్రహించారు స్వామివారి పెట్టిన అనేక కఠిన పరీక్షలు తట్టుకొని స్వామివారి దివ్య అనుగ్రహంతో పుట్టపర్తికి స్వామివారి పాదాల చెంతకు 9/2/2022న చేరుకున్నారు. అత్యంత కష్ట పరిస్థితిలో కూడా స్వామిపై భక్తి విశ్వాసాలు కోల్పోకుండా స్వామి సందేశాన్ని వ్యాప్తి చేయాలి అన్న పట్టుదలని వదలకుండా 7/7/2022 నుండి తమ ఆధ్యాత్మిక ప్రచారాన్ని పుట్టపర్తిలో ప్రారంభించారు. పుట్టపర్తిలో చిత్రావతి రోడ్లో శ్రీ సత్యసాయి సేవా సదన్, శ్రీ సత్యసాయి దేవాలయాల్లో 108 రోజుల పాటు శ్రీ సత్యసాయి దివ్య సందేశాలతో పాటుగా 108 రోజులు మహాభారతం, 54 రోజులు రామాయణం, 40 రోజులు భాగవతం, 21 రోజులు దేవీ భాగవతం, 21 రోజులు శివపురాణం, 18 రోజులు భగవద్గీత, విష్ణు పురాణం, శ్రీ వెంకటాచల మహత్యం, శ్రీ వాసవీమాత చరిత్రలతో స్వామివారు ప్రసాదించిన పునర్జీవితం స్వామివారికి అంకితమై కేవలం 3 సంవత్సరాల్లోనే 678 ప్రవచనాలను 66 సప్తాహాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ఆలయాల్లో స్వామి సందేశాలను వినిపిస్తూ ఉన్నారు. వీరి ప్రత్యేకత ఏంటంటే రామాయణాన్ని సాయి రామాయణంగా, భాగవతాన్ని సాయి భాగవతంగా, సాయి సందేశ వ్యాప్తి చేస్తూ స్వామివారి భక్తులు అయిన అనువాదికులు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారు మరియు శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారిచే పుట్టపర్తి చాగంటి బిరుదును కూడా పొందారు మన వక్త. కదిరి ఆర్య వైశ్య సంఘం వారిచే జ్ఞాన సరస్వతి అనే బిరుదును స్వామివారి ఆశీస్సులుగా పొంది స్వామివారి సందేశ వ్యాప్తిలో తరిస్తున్నారు మన వక్త అన్నాజీ గారు. వీరికి స్వామివారి దివ్య అనుగ్రహం ఇంకా ఉండాలని, స్వామివారి సందేశ వ్యాప్తితో లక్షలాది మందిని ప్రభావితం చేసి స్వామి సేవలో వీరి జన్మను సార్థకం చేసుకోవాలని, అటువంటి శక్తిని, జ్ఞానాన్ని ఇంకా స్వామివారి వీరికి ప్రసాదించాలని సర్వదా స్వామిని వారి దివ్య అనుగ్రహం వీరికి, వీరి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మన ఆరిలో భజన మండలి తరపున, మన విశాఖ జిల్లా భక్తాదులందరి తరపున హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ అన్నాజీ గారిని 679వ ప్రవచనాన్ని 67వ సప్తాహంగా ప్రారంభించవలసినదిగా ఈనాటి మన వక్త అన్నాజీ గారికి హృదయపూర్వక ప్రార్థన. సాయిరామ్.